నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను సంజన. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. సో వారితో మాట్లాడి అసలు ఇంట్లో ఎవరు పూజ చేయాలి? ఎవరు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా మంది ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉంటాయి. సగం పగిలిపోయో, సగం లేకపోతే ప్రాపర్‌గా పిక్చర్ సరిగ్గా కనిపించకుండా ఉంటాయి కదా! అవన్నీ తీసుకెళ్ళి గుడిలో పెడుతూ ఉంటారు. కొంతమంది రోడ్ల పక్కన వదిలేస్తూ ఉంటారు. అసలు అవి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టడం కరెక్టేనా అసలు? నీ ఇంట్లో పనికిరాంది పక్కింట్లో పనికొచ్చిందా అమ్మా? లేదు. నీకే పనికిరాంది గుడిలో పెడితే మంచిదా? హ్మ్. గుడిలో ఉత్తమమైనవి ఇవ్వాలి, ఉపయోగపడేవి ఇవ్వాలి, దేవుడికి నచ్చేవి ఇవ్వాలి. అంతేగాని నీకు పనికి రాలేదు కదా అని చెప్పి దేవుడి మొహాన పారేస్తామా? తప్పు కదా. హ్మ్. అంచేత దేవుడి గుడిలో పెట్టకూడదు. అలాగే రోడ్ల పక్కన పెడితే దాని విలువ తెలియనటువంటి వాళ్ళు ఏదన్నా చెయ్యొచ్చు. అది ఏమిటో తెలిసి కూడా చెడ్డ పని చేసేవాళ్ళు కొంతమంది చాలా ఉన్నారు. మంది ఉన్నారు. ఎందుకంటే దేవుడి ఫోటోని తొక్కుతాను అని చెప్పేవాళ్ళు హ్మ్. ఉన్నారే, హ్మ్. అటువంటి వాళ్ళకి మరీ సౌకర్యం. హ్మ్. లేదు వీటిని చూపించి సనాతన ధర్మంలో ఇట్లా ఉంది, సనాతన ధర్మం అని కూడా వాడర్లేండి వాళ్ళు, హ్మ్. హిందువులు అని ఓ హ్మ్. పదం వాడేసి పెడతారు. అవును. ఇలాంటి మన గురించి మనమే చెడు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని అర్థమవుతుంది హ్మ్. దీనివల్ల. అంతే కదా. అట్లా కాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి? అసలు వీలైనంత వరకు దేవుడి ఫోటోలు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తెచ్చుకోకూడదు. చాలా మందైతే ఎక్కువ ఫోటోలు తెచ్చేసుకుంటారు. కొంతమంది ఎవరినైతే పూజిస్తారో ఆ, వారివి మాత్రమే పెట్టుకుంటారు. అది మిగిలిన ఇప్పుడు ఏమిటి, ఎక్కడికన్నా వెళ్ళాం, ఏ హ్మ్. తీర్థయాత్రలకో, వినోదయాత్రలకో, విహారయాత్రలకో, విజ్ఞాన యాత్రలకో, దేనికి వెళ్ళినా అక్కడేదో బాగున్నదనిపించిందల్లా తెచ్చి హ్మ్. ఎక్కడ పెట్టాలో తెలియక హ్మ్. తర్వాత అలా తెచ్చి ఎక్కువైపోయినవి కొన్ని. తర్వాత ఇంట్లో వాడుతూ ఉండగా చెయ్యి జారి కింద పడో, శుభ్రం చేస్తుంటే అద్దం పగిలో, హ్మ్. అది గీరుకుపోయో, పాతబడిపోయో, గోడకున్నటువంటి తడికో దేనికో రంగు పోయో, ఇట్లా ఉపయోగం దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేయడానికి పనికిరానటువంటివి ఉంటాయి. నిజంగా అటువంటి వాటికి పూజ చేయకూడదు. హ్మ్. పగిలిన అద్దం ఇంట్లోనే ఉండకూడదంటారు. అవును. అదే పగిలినటువంటిది ఏది కూడా ఇంట్లో వాడకూడదు అని చెప్తారు. హ్మ్. మరి అటువంటిది దేవుడి దగ్గర పూజకు వాడతామా? అలాగే ముఖం సరిగ్గా కనపడనటువంటి దేవుడి ఫోటోలు కూడా మనం వాడడం అన్నది సరైన పద్ధతి కాదు. హ్మ్. దేవుడు అంగవైకల్యం ఉన్నవాడు కాదు కదా. అవును. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? నిన్నటిదాకా పూజ చేసాం, ఇవాళ పనికిరాదు. ఏం చేయాలి? హ్మ్. అటువంటి వాటిని తీసుకెళ్ళి గోడ దగ్గరనో, ఏ గోడ పక్కనో, ఏ గుడిలోనో ఎక్కడో పడేయకూడదు. అది చాలా తప్పు. హ్మ్. ఎందుకంటే వాటిని మనము ఆహ్, సరిగ్గా గౌరవంగా చూడలేకపోతున్నాము అన్న పరిస్థితిలో గదా పెడుతున్నాం. అవును. అక్కడ గౌరవంగా చూస్తారా? లేదు గదా. నేను చూసినా అవును. చూడకపోయినా వాటికి ఉన్నటువంటి గౌరవాన్ని, భక్తిని తగ్గించినట్టే గదా. హ్మ్. మరి దాన్ని ఏం చెయ్యాలి అంటే హ్మ్. ముందర అద్దాలు తీసేయండి. హ్మ్. చేయలేరా ఆ మాత్రం? ఆ! పూజ చేసిన వాళ్ళు ఈ పని కూడా చేయొచ్చు గదా. అద్దాలు, దాని చుట్టూతా ఉండే ఫ్రేము, మేకులు ఇట్లాంటివన్నీ తీసి పక్కన పడేయండి. వాటి గురించేం సమస్య లేదు. హ్మ్. అద్దాలను చాలా జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి, చెత్త ఎవరు ఉంటారో వాళ్ళకి ఇది వాళ్ళకి చెప్పే ఇవ్వండి. ఇది అద్దం హ్మ్. ముక్కలు నాయనా జాగ్రత్త, చెయ్యి ఆహ్, ద చేతికి గాయం చేసుకోవద్దు అని చెప్పి అది ఇచ్చి, ఈ మిగిలినటువంటి ఫోటోలుంటాయే హ్మ్. వీటిని వీలైతే ప్రవహించే నీళ్ళల్లో ఎక్కడన్నా కలపండి. హ్మ్. ఏ నదిలోనో, సో, ఏరో. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా! అవేం తీయకుండా డైరెక్ట్ పువ్వులు అవన్నీ కలిపి ఇవి ఫోటోస్ అన్ని కలిపి ప్రవహించే వాటర్‌లో నీళ్ళల్లో ఏసేస్తూ వేస్తే ఉంటారు. ఏమవుతుందమ్మా? హ్మ్. ఎంత ప్రమాదం! అవును. ఆ గుచ్చుకుపోతూ వెళ్ళి ఉంటాయి. ఏ చేపకో తగిలిందనుకో, హ్మ్. అందులో ఉన్న జలచరానికి తగిలాయి. నీళ్ళల్లో దిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వాళ్ళకి గాజు తగులుతాయి. ముక్క గుచ్చుకుంటుంది. అవును. లేదా అదేంటి కొయ్య ఫ్రేమ్ ఉంటే ఆ హ్మ్. ఫ్రేమ్‌కి మేకులుంటాయి. హ్మ్. ఆ మేకులు కాల్లో గుచ్చుకుంటే నదీ స్నానానికో, చెరువులో స్నానానికో వెళ్ళిన వాళ్ళకది గుచ్చుకుని, దానివల్ల వాళ్ళకి ఎన్ని రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవును. అవన్నీ జరిగితే కారణం ఎవరు? హ్మ్. ఆ పాపం చుట్టుకోవటంలా మనకి? వీలైనంత వరకు ఎవరికీ మనం చేసిన పని వల్ల హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది మనకి. అవును. అంటే నేనట్లా చూస్తే కదా, అవును. నాకు హాని కలగకుండా మిగిలిన హ్మ్. సమాజంలో వాళ్ళు చూస్తారు. కనీసం ఆ యెస్. దృష్టితోన మనం ఆలోచన చెయ్యాలి. యెస్. ఈ మార్పు మనం కోరుకున్నప్పుడు మనం కూడా ఫస్ట్ మారాలి. అంతే కదా. యాహ్! మనం ఎలా ఉండాలనుకున్న పక్కింటి వాళ్ళు చెత్త మన ఇంట్లో వేయకూడదనుకున్నప్పుడు మనం కూడా మనం కూడా పక్కింట్లో చెత్త వేయకూడదు. అంతే కదా. ఇద్దరు వీళ్ళు వాళ్ళు చూడకుండా వీళ్ళు వేసి, వీళ్ళు చూడకుండా వాళ్ళు వేసి, మొత్తం అంతా ఈ గోడ మించంతా ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు హ్మ్. చెత్తలు మారిపోయే కాలనీలు చాలా కనపడుతూనే ఉంటాయి చాలా మనకి. ఎంత ఉన్నాయి. భయంకరమైనటువంటి మానసిక స్థితి అన్నది హ్మ్. ఆశ్చర్యకరంగా ఉంటుంది. జంతువు కూడా చేయదా పని. అవును. మనుషులు చేస్తున్నాం. కనుక ఇలా చేసిన తర్వాత మిగిలిన ముక్కలు ఉంటాయి. కాగితం ఉంటుంది గదా. దాన్ని నీళ్ళల్లో కలిపేస్తే మంచిది. అలా నీళ్ళల్లో కలపడానికి మీకు అవకాశం లేకపోవచ్చు.
ఎందుకంటే ప్రవహించే నీళ్లు మనకు అందుబాటులో ఎక్కడున్నాయి, లేవు. లేవు. అటువంటప్పుడు ఇంట్లోనే ఒక పెద్ద టబ్ తీసుకుని దాని నిండా నీళ్లు పెట్టి ఆ నీటిని ఇలా కుడి చేత్తో ఇలా కుడివైపుకు తిప్పినట్టయితే నీళ్లు కదులుతూ ఉంటాయి. అటువంటి నీళ్లలో దీన్ని పెట్టండి, నమస్కారం చేసి పెట్టండి. ఓకే. ఒక రోజో 2 రోజులో ఉన్నాక దాని మీద ఉన్న బొమ్మ మొత్తం పూర్తిగా కూడా చెదిరిపోతుంది. ఆ చెదిరిపోయిన తర్వాత ఆ నీళ్లు తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట పోయండి. సో వీటికైతే ఒక సొల్యూషన్ ఉంది. అలాగే తీసుకెళ్ళి ఈ మిగిలిన పల్ప్ ఉంది కదా, ఆ కాగితం, ఇప్పుడు దాని మీద ఏం లేదు విలువ, దాని మీద బొమ్మలు లేవు, దేవుడి బొమ్మ ఏం లేదు, దాన్ని తీసుకెళ్ళి మొక్కల్లో వేసుకోవచ్చు. మొక్కల్లో వేసుకుంటే ఎరువుగా పనికొస్తుంది. అది కూడా కొంతకాలం వరకు మంచి మొక్కల్లో వేయాలి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చెత్త అవి నీళ్లు కూడా వేస్తాం కదా. అట్లా కాకుండా ఎవరు తొక్కని చోట, శుచైనటువంటి చోట మొక్కల మొదళ్ళలో వేసుకోవచ్చు. లేదా మనకు మొక్కలు లేవు, కుండీలు లేవు పెట్టుకోవడానికంటే బయటన్నా వేసేయచ్చు. ఓకే. సో ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది న్యూ ఇయర్కి క్యాలెండర్స్ తెచ్చుకుంటూ ఉంటారు, దేవుడి ఫోటోలు ఉంటాయి. కానీ వన్స్ ఆ న్యూ ఇయర్ అయిపోయాక క్యాలెండర్ని పక్కన పడేస్తారు, వాటి మీద దేవుడి ఫొటోస్ ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఏం చేయాలమ్మా? ఇదే పని. దేవుడి వాటికి ఫోటోలు కూడా. ఎక్కడున్నా దాన్ని మనం డిస్పోజ్ చేసే పద్ధతి ఇదే. ఇప్పుడు జాతీయ జెండా ఉందమ్మా, అవును. చిరిగింది ఏం చేస్తారు? జాతీయ జెండా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాం. ఉమ్. చేసిన తర్వాత ఏం చేస్తాం? అవనతం చేస్తాం, తీస్తాం. తీసిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని మడిచేందుకు ఓ పద్ధతి ఉంది. ఎట్లా పడితే అట్లా ఇట్లా ఇట్లా మడతలు పెట్టరు, దానికి ఒక పద్ధతి ఉంది కదా. అవును. డిఫరెంట్ వే ఆఫ్ ఫోల్డింగ్ ఉంది. Yes. అలా ఫోల్డింగ్ చేసి భద్రంగా లోపల పెడతాం. కానీ ఏదో దుమ్ము పడింది, వాన పడింది, కొంచెం రంగు పోయింది, అది మళ్ళీ ఎగరేయడానికి పనికిరాదు. అప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా సెల్యూట్ చేసి దాన్ని తగలబెడతాను తప్ప ప్రత్యేకంగా మళ్ళీ ఎక్కడ వేయను, దానికే అవును. దాని చేస్తాను వాల్యూ తప్ప, దానికే ఉంటుంది. దాని వరకే చేస్తాం. అదో పద్ధతి అనుకున్నారు, అవును. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ పడేయటం, అలుగుడ్డలా వాడడం, మరో పద్ధతిగా వాడడం ఉండదు కదా. ఒక మంచి పనికి వాడినటువంటి వస్తువుని దాన్ని చెడ్డ పనికి తర్వాత వాడకూడదు. అలాగే చిన్నపిల్లలకి ఇప్పుడైతే డైపర్లు వచ్చాయి, అవును. అందుకే నాకు బాధేస్తుంది. పూర్వకాలం పిల్లలకి కింద బట్టలు వేసేవాళ్ళు, మెత్తని బట్టలు. అవును. ఆ బట్టల్ని అలుగుడ్డలుగా వాడేవారు కాదు, ఇల్లు తోడవడానికి వాటికి, తెలుసా. అవును. పిల్లలకి వాడింది, పిల్లలకి పక్క వేసినటువంటి బట్టలు కదా, పిల్లలకి లంగోటీలు కట్టిన బట్టలు కదా, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు చిమ్మడానికి కానీ అలుగుడ్డలు కానీ వాడేవాళ్ళు కాదు. అంటే పిల్లల మీద మనకున్నటువంటి ప్రేమ కొద్దీ వాటిని ఇట్లా వాడినప్పుడు దైవానికి సంబంధించిన వాటిని, దేశాన్ని కూడా దేవుడిగా మనం భావిస్తాం కదా, దాన్ని ఎలా వాడతామమ్మా వేరే వాటికి? దేనికి ఇవ్వాల్సిన గౌరవం, దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇవ్వాల్సిన పని ఉంటుంది. కనుక క్యాలెండర్ల పైన ఉన్న బొమ్మల్ని కూడా మనం జాగ్రత్తగా ఇలా చేయొచ్చు. మా చిన్నప్పుడు పుస్తకాల కట్టలు వేసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడైతే పడేస్తున్నారు కానీ అప్పుడైతే చాలా జాగ్రత్తగా, అసలు మనసు ఒప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాలెండర్లు తీసి పడేయాలన్నా కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే మనం చాలా ఇష్టంగా పెట్టుకుంటాం, ప్రతి నెల చూస్తూ ఉంటాం ఆ దేవుడి బొమ్మని. కానీ పడేయాలంటే ఎవరికి మనసు ఒప్పదు, కానీ పడేస్తున్నారు కొంతమంది. కానీ నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేది ఏమిటంటే ఆ క్యాలెండర్లకి వాటికి దేవుడి బొమ్మలు వేయకండి అని చెప్తూ ఉంటా. అది కూడా మంచి పద్ధతి అమ్మా. మంచి పద్ధతి. ధన్యవాదాలమ్మా, నమస్తే చాలా చక్కటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. మంచిది.